హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్లో ఈరోజైతే ఈజీగా సింపుల్గా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో బిగినర్స్ కూడా ఇలా అయితే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎనీ టైం ఇలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇట్లాగా ఏదైనా ఒక కుక్కర్ లాగా తీసుకోవాలి, లేదంటే ప్రెషర్ కుక్కర్లో అయినా పెట్టుకున్నా కూడా మనకి ఈ రైస్ అనేది చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా అవుతుంది. ఒక టేబుల్ స్పూన్ గీ ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే దీంట్లోకి బిర్యానీ దినుసును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి, చాలా సింపుల్గా చెక్క, లవంగం, అదేవిధంగా బిర్యానీ ఆకు, యాలక్కాయ, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు షాజీరా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరి ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకున్నా కూడా అంత టేస్ట్ ఎక్కువ అనిపించదు, ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేయలేదు. అలాగే ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇట్లాగా పొడుగ్గా కట్ చేసుకున్నవి 1 కప్పు వరకు యాడ్ చేసుకొని ఇలాగా ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ వేపుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై అవుతే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఆనియన్స్ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ దీన్ని కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ప్రిపరేషన్ లేకుండా చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగా క్విక్గా చేసేసుకోవచ్చు. కొంచెం ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అవి అన్నీ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక స్మాల్ టమాటా ఇంకా 2 పచ్చిమిర్చిని వరకు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఒకసారి కలుపుకొని కొంచెం ఒక 2 మినిట్స్ వరకు సాట్ చేసుకోవాలి. ఇలా సాట్ చేసుకున్న వాటిలలో ఒక 1/2 kg వరకు చికెన్ ఇలాగ వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ దీన్ని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒకసారి ఈ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి టమాటా అంతా మిక్స్ అయ్యేంత వరకు కూడా చికెన్ని ఒక 2 మినిట్స్ వరకు కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా రుచికి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 kg చికెన్కి 1.5 కప్ వరకు రైస్ వేసుకుంటున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని వీలైతే చికెన్ మసాలా లేదంటే బిర్యానీ మసాలా ఏ మసాలా ఉన్నా కానీ అది 1 టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా చికెన్కి బాగా పట్టేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా చికెన్కి బాగా పట్టించిన తర్వాత ఈ విధంగా చూడండి, ఇలా అయితే మనకి కర్రీకి ఎలా అయితే చేసుకుంటామో అలాగే చికెన్కి చక్కగా మసాలాలన్నీ పట్టించిన తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ ఇంకా ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా దగ్గరికి ఉడికేంత వరకు కూడా మనం ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసుకోవట్లేదు, చికెన్ కొంచెమే ఉంది. అదేవిధంగా నాకు చికెన్లో వాటర్ అనేది బాగా ఊరుతున్నాయి కాబట్టి నేను వాటర్ అనేది యాడ్ చేసుకోవట్లేదు. వీలైతే మీకు ఇంకా డౌట్గా ఉంటే ఒక 100 ml వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం వాటర్ యాడ్ చేసుకోకపోయినా కొన్నిసార్లు చికెన్లో వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. ఆ వాటర్తోనే చికెన్ అంతా చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ చికెన్ బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట. సేమ్ మనం చికెన్ కర్రీకి ఎలా అయితే కుక్ చేసుకుంటామో అదేవిధంగా మసాలాలన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని అయినా లేదంటే ఇలా యాడ్ చేసుకోకుండా కూడా కొన్నిసార్లు కుక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఒక 100 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా దగ్గర పడిపోయి చూడండి ఇలాగా చికెన్ అంతా దగ్గరికి ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న చికెన్లోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మనం బిర్యానీకి అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి
ఇదంతా కలుపుకొని ఇలాగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగా బాస్మతి రైస్ 1.5 కప్పు వరకు ఒక 10 to 15 మినిట్స్ వరకు చక్కగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చికెన్ ఇంకా రైస్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈవినింగ్ నైట్ డిన్నర్లోకైనా చికెన్ బిర్యానీ కావాలనుకున్నప్పుడు ఇలా ఫాస్ట్గా అయితే కుక్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ ఉండదు. చాలా సింపుల్గా కుక్ చేసుకొని ఏదైనా రైతాతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఒకసారి మధ్యలో తీసుకొని కలుపుకొని రైస్ని మంచి కుక్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా మనకి చికెన్ బిర్యానీ అనేది ఒక 10 to 15 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి రైస్ అనేది చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇంకొక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం తీసుకెళ్ళి రైస్ అనేది మెత్తగా ఉడికినట్టు అనిపిస్తుంది కాబట్టి కొంచెం రైస్ అనేది చల్లారేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇలాగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా చికెన్ బిర్యానీ ఏ టైంలో అయినా ఎప్పుడైనా కానీ ఇలా అయితే సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఇలా ఎంతో సింపుల్గా ఈజీగా చికెన్ బిర్యానీని అయితే ఎవరైనా కానీ బిగినర్స్ అయినా కూడా ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇదే ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, లైక్ చేయండి.